లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీలందరికీ మంత్రి పదవులు ఇవ్వటం సాధ్యం కాని ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్నగర్ ప్రాంత అభివృద్ధి కోసం ప్రజలు తనను ఎంపీగా ఎన్నుకున్నారన్నారు. పార్టీ తనకు తప్పకుండా గుర్తింపు ఇస్తుందన్నారు. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిధిలో ఉన్న చినరాజపూర్ ఆంజనేయ స్వామిని ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. తప్పకుండా భవిష్యత్తులో పార్టీ ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం, ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి ఈ అందరూ కూడా ఈ ప్రజలందరూ ఎన్నుకున్నటువంటి వారి ప్రజాప్రతినిధిగా పార్టీ తప్పకుండా నాకు గుర్తింపు ఇస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రభుత్వాన్ని, దేశాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తూ ప్రభుత్వం నడపాలా. ఈ యొక్క దేశ ప్రజల యొక్క అంటే ఆలోచనల మేరకు ఈ యొక్క దేశం అభివృద్ధి కోసం, దేశం యొక్క రక్షణ కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని చేయడానికి ఈ యొక్క ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చిండ్రు. ఆ తీర్పుకు అనుగుణంగా అందరినీ మంత్రులు చేయలేరు కదా, గెలిచిన వాళ్ళందరినీ మంత్రులు చేయలేరు కదా. తప్పకుండా ఎప్పుడెప్పుడు ఎవరెవరికి అవకాశం ఇవ్వాలి, ఏ విధంగా వారి సేవలు ఉపయోగించుకోవాలి, ఏ ఏ ప్రాంతాలకు ఏ విధంగా అభివృద్ధిలో తోడ్పడాలనేటటువంటి విషయంలో తప్పకుండా పార్టీ ఆ విధంగా ఆలోచిస్తుంది.